ఫోన్ ఉంది. ఫోన్‌కి వాట్సాప్ ఉంది. జనం ఎగబడుతున్నారు. ఆ ఎగబడేటటువంటి ఎవరికాళ్ళు తలకొక్కొక్క గ్రూప్ పెట్టుకోవడం. నా ఫ్రెండ్స్ గ్రూపు, నా శ్రేయోభిలాషుల గ్రూపు, నాకు బంధువుల గ్రూపు అన్నటువంటిది. అంతవరకు బానే ఉంది. ఇందులోకి ఎవరో తెచ్చి వేసేటటువంటి ఒక ఫైల్. మనం ఒక ఫైల్‌ని క్లిక్ చేస్తే మన గ్రూపులన్నిట్లలోకి అది వెళ్ళిపోతుంది. అది సైబర్ క్రైమ్స్‌కి కీలకమవుతుంది. తాజాగా మన బంధువుల్లో వాళ్ళే చనిపోయినట్టుగా ఒక ఫోటోతో వస్తుంది. ఆ ఫైల్‌ని క్లిక్ చేస్తే మన దగ్గర డబ్బులు ఎగిరిపోతాయి. అట్లాగే ఇంకొకళ్ళకొచ్చేటప్పటికి మీకు ఉద్యోగం వచ్చింది, అపాయింట్మెంట్ ఆర్డర్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇట్లాగా రకరకాలు ఏఎఫ్‌కే ఫైల్స్‌తో చేస్తున్నటువంటిది ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయవాడలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకేసారి నలుగురు మోసపోయారు. హైదరాబాద్‌లో ఇట్లా మోసపోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. క్రమంగా చేతిలో ఫోను, ఆ ఫోన్‌కి బ్యాంక్ అకౌంట్ లింకు, ఆ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుండి వేగంగా దోచేసుకోవడం. ఈ దోచేసుకునేటటువంటి వాడు దాచేసుకోవడానికి కావాల్సిన విధంగా బ్యాంకుల్లో ఉన్న సిబ్బంది సహకారం. అకస్మాత్తుగా డబ్బులు ఇచ్చిపడి ఆ పైన 10 అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిందంటే అది ఖచ్చితంగా ఫేకే అన్నటువంటి విషయాన్ని తెలిసి కూడా దాచేసేటటువంటి బ్యాంకు సిబ్బంది సాయంతో జరుగుతున్నటువంటి ఈ కుంభకోణాల మీద సీరియస్‌గా దృష్టి సారించాల్సి ఉంది.